హాయ్ అండి, నమస్తే, స్వాగతం సుస్వాగతం మన ఛానల్ సుజాత హెల్త్ కిచెన్కి. ఈరోజు మనం స్వీట్ కలాకండ్ చేసుకున్నామండి. అన్నీ మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే స్వీట్ స్టాల్స్ లాగా టేస్టీగా చేసుకున్నాం. కాస్త ఓపిక ఉండాలండి, కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే చక్కగా వస్తుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. గేదె పాలు 1 లీటర్. ఈ పాలు నాకు ఊరి నుంచి వచ్చాయండి, అందుకే నేను గేదె పాలు తీసుకున్నాను. మీకు ఈ గేదె పాలు దొరకకపోతే క్రీమీ మిల్క్ దొరుకుతాయి కదండి, అది కూడా తెచ్చుకోవచ్చు. షుగర్ 3/4 కప్పు, అంటే మన 100 గ్రామ్స్ ఉందండి. ఇలాచి, ఒక నిమ్మకాయ, గార్నిష్కి పిస్తా, నెయ్యి, ఇవేనండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా. స్టవ్ ముట్టించి ఒక వెడల్పాటి మందపాటి పాత్ర తీసుకున్నానండి. ఈ కడాయిలో పాలు పోస్తున్నాను. స్టవ్ ముట్టించి ఒక మందపాటి వెడల్పాటి పాత్ర పెట్టుకొని ఈ పాలు పోసేస్తున్నానండి. రెండు స్పూన్ల నెయ్యి కూడా సిద్ధం చేసుకోవాలండి. ఈ పాలు కాగేలోపు నెయ్యి తీసుకొని ఈ గిన్నెకి రాసి పెట్టుకున్నామండి. నా పాలు పొంగొస్తున్నాయి కదండి, ఇది కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. పాలు పొంగిపోకుండా, ఇంకా మీగడ ఫామ్ అవుతుంది కదండి, మీగడ ఫామ్ అవ్వకుండా, అంటే అట్టల అంచులు కూడా మనకి వచ్చేసి దీన్ని కూడా కలుపుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. అన్నీ ఇంట్లో ఉన్న పదార్థాలతో, అంటే ఇంటి గేదె పాలతో తృప్తిగా చేసుకుందామండి. ఈరోజు మనం పాలు ఒక 50% ఇంకిపోయినాయండి. ఇంకొంచెం ఇంకనిద్దాం. ఎక్కడ మీగడ కట్టనీయకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఈ టైంలోనే తొందరగా బాటమ్ స్టిక్ అయిపోద్ది. ఒక 60% ఇంకిపోయినాయండి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేశాను. ఈ వాటరు, నిమ్మరసం 2 స్పూన్లు వాటర్ కుక్ చేసుకున్నాం కదండి, కొంచెం వేస్తూ కలుపుతాం. ఈ పాలు ఇంక ఇరిగిపోయేదానికి మనం 3 పద్ధతులు వాడతామండి. ఒకటేమో నిమ్మరసం, ఇంకోటి వెనిగర్, ఇంకా కావాలంటే నిమ్మ ఉప్పు కూడా వాడుకుంటారండి. ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. చూసారా, పాలు ఎరగటం స్టార్ట్ అయిపోయింది. 3 సార్లుగా పోసుకోండి. పాలు ఇరిగిపోవటం స్టార్ట్ అయింది కదండి. ఈ కలాకండ్ ఒక్కోసారి సమ్మర్లో మనకు పాలు ఇరిగిపోతాయండి. ఆ పాలతో కూడా మనం చేసుకోవచ్చు. అందులో వచ్చిన వాటర్ని వడకట్టుకుని మనం చేసుకోవచ్చండి. ఇంకా కొంతమంది పన్నీర్తో కూడా చేసుకుంటారండి. అన్నిటికన్నా ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి. పన్నీర్ అయినా సరే కొంచెం మెత్తగా నలిపేసుకుని షుగర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. పాలు ఎరిగి ఇలా క్రీమీగా వచ్చాయి కదండి. ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం. ఈ షుగర్ అంతా ఒకేసారి వేయకండి, కొంచెం వేసుకుంటూ ఉండాలి. ఒకేసారి వేస్తే మనకు పల్సగా అయిపోద్దండి. ఒక 25 గ్రామ్స్ వేసి కలపండి. ఇది మెల్ట్ అయ్యాక మరో 25 గ్రామ్స్ వేసి మెల్ట్ చేయండి. కొంచెం కేర్ఫుల్గా కలపండి, బాటమ్ స్టిక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ టైంలో. మరోసారి కొంచెం షుగర్ వేసుకుందామండి. ఈ కలాకండ్ రవ్వగా సాఫ్ట్గా వస్తుందండి. మిగతా షుగర్ వేసేసుకుందామండి. మొత్తం నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి. 60 ఇయర్స్ దాటిన వాళ్ళు కార్తీక మాసంలో, అంటే నిత్యం తలస్నానాలు చేసే వాళ్ళ కోసం ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అంటే కార్తీక పురాణంలో ఉంది కదండి, చన్నీటి స్నానం చేయాలి, వేడి నీటి స్నానం చేయకూడదు, వేడి నీటి స్నానం చేస్తే కళ్ళుతో సమానం అని మన పురాణాల్లో ఉంది. అలా ఉంది అని చెప్పి 60+ ఏజ్ వాళ్ళు తెల్లారిగట్లేసి, అంటే ఉదయం 4 o'clock ఆ టైంకి లేసిపోతారు, చన్నీటి స్నానాలు చేస్తారండి. అది ఏంటి, ఓవర్ ట్యాంక్ నీళ్ళు చల్లగా ఉంటాయి. ఈ చలికాలం మొదలైంది కదా, చల్లగా ఉంటాయి. అదే నీటితో స్నానం చేస్తారు. ఓ 2-3 రోజులు బాగుంటుందండి. ఆ తర్వాత జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి. అంటే అందరు కాదండి, కొందరిలో నేను చెప్పేది. ఆ తర్వాత ఇంట్లో పెద్ద పిల్లలు ఎవరైనా ఉంటే చెప్తూ ఉంటారు, చన్నీటి స్నానం చేయకండి, కాస్త గోరెచ్చని నీళ్ళు చేయండి అని. కానీ వాళ్ళు వినిపించుకోరండి. అలాంటి వాళ్ళు బోర్ ఆన్ చేసుకొని, బోర్ నీళ్ళు కాస్త ఎచ్చుగా ఉంటాయి, ఆ నీళ్ళతో స్నానం చేయండి. లేదంటే బావుల్లో నీళ్ళైనా సరే. పూర్వం రోజుల్లో అంటే మన వాళ్ళు
చెరువుల దగ్గరికి తటాకాల దగ్గరికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళు. అందులో కూడా ఒక హెల్త్ సీక్రెట్ దాగుందండి. వర్షాకాలంలో కొండల మీద నుంచి మనకి వాటర్ వస్తాయి కదా, చెరువులో చేరుతూ ఉంటాయి. ఆ కొండల మీద కొన్ని ఔషధ మొక్కలు ఉంటాయి. ఆ ఔషధాలు కరిగి వాటర్లో రావటం మూలంగా ఆ స్నానంతో చేస్తే, ఆ నీటితో మనం స్నానం చేస్తే హెల్తీగా ఉండేవారు. ఇప్పుడు ఆ సిటీలో ఉన్న వాళ్ళకి ఆ ఫెసిలిటీ లేదు కదండి. ఓవర్ ట్యాంక్ నీళ్ళే మనకి. ఇలా దగ్గరకు వచ్చింది. దగ్గరకు వచ్చాక ఒక స్పూన్ నెయ్యి వేద్దామండి. ఎక్కడ వాటర్ ఒక్క బొట్టు కూడా నిలబడకూడదండి. మొత్తం ఇంకిపోవాలి, అంతవరకు కలుపుకోవాలి. మనం ఇలాగే కలుపుకున్న దీన్ని మనం ఇలా నెయ్యి రాసుకున్న గిన్నెలో పోసుకుందామండి. ఇలా తెల్లగా కావాలనుకుంటే మనం పోసేసుకోవచ్చు. కాదు మనకి కలర్ మారాలన్నా, అంటే మన అజ్మీర్ స్టైల్ కలాకండ్ కావాలన్నా ఇందులో మనం బోర్న్విటా కానీ బూస్ట్ కానీ కలుపుకోవాలండి. అప్పుడు ఆ బూస్ట్ కలర్ మనకు వచ్చేస్తుంది. ఇంట్లో మా మనవడు ఉన్నాడు, పాలంటేనే వాడికి ఇష్టం ఉండదు. ఇది ఇలా పెట్టేశాను అనుకోండి, నేను పాలు పోసావా, నో నేను తినను అనేస్తాడు. ఇలా కాస్త బోర్న్విటా కలిపి పెట్టేసామనుకోండి, కేక్ అని చెప్పి చక్కగా తినేస్తాడండి. అందుకోసం ఎన్ని పాటలో ఇదివరదాకా పిల్లల కోసం పడేవాళ్ళం, ఇప్పుడు మనవాళ్ళ కోసం పడాల్సి వస్తుందండి. ఇప్పుడు కాస్త పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారో అర్థం చేసుకుంటారు కదా. చూసారా, నెయ్యి విడిపడింది, నెయ్యి మనకు సపరేట్ అయింది. ఈ టైంలో మనం బోర్న్విటా వేసుకుందాం. తెల్లగా కనిపించకుండా కొంచెం కలర్ మారితే చాలు. నేను చక్కగా కేక్ అని చెప్పేసి పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. కొంచెం వేసుకున్నామండి. మన ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకుందామండి, ఒక 2 చిటికెలు. ఇది ఆప్షన్ అండి. మనకి స్వీట్ అనగానే ఇలాచీ ఫ్లేవర్కి అలవాటు పడిపోయాం మనం. అలా కావాలన్న వాళ్ళే వేసుకొని, అక్కడ స్కిప్ చేయాలన్నా స్కిప్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ వేస్తున్నానండి ఒక 2 చిటికెలు ఇలాచీ పౌడర్ వేయగానే స్మెల్ బాగుంటుంది కదండి. ఇలా నెయ్యి రాసుకున్న బౌల్లో మిక్చర్ వేస్తానండి. సర్దేసి 2 అవర్స్ పాటు దీన్ని చల్లారనిద్దామండి. 2 అవర్స్ అయిపోయిందండి. కొంచెం స్టవ్ మీద పెట్టి ఒక 30 సెకండ్ ఉంచుదామండి. 30 సెకండ్స్ తర్వాత ఈ అంచులు ఇలా కట్ చేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని రివర్స్ చేసుకుందామండి. చూసారా ఎలా వచ్చిందో? సైజు మీ ఇష్టం వచ్చిన సైజు కట్ చేసుకోండి. చూసారండి, స్పాంజ్ వలె వచ్చిన మన కలాకండ్. మీ ఇంట్లో పిల్లల కోసం, ఇంట్లో పెద్దవారి కోసం, అంటే పొళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చండి. ఈ కలాకండ్ చేసి పెట్టండి. వాళ్ళు బాగుంది అంటే ఆ సాటిస్ఫాక్షన్ మనకు బాగుంటుంది కదా. మీరు చేసుకొని నచ్చితే మీ యొక్క చక్కటి అనుభూతిని తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరో హెల్దీ అండ్ టేస్టీ డిష్తో మీ ముందుంటానండి. బాయ్ అండి.